జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు గనక మనకి శ్రీరాముడి పట్టాభిషేకం మనకి 11 నుంచి 12 వరకు జరుగుతూ ఉంటుంది కదండి. ఈ సమయంలో కనుక మనము ఈ చక్కటి మంత్రాన్ని లేదా ఈ రోజంతా కూడా శ్రీరామనవమి కాబట్టి శ్రీరాముణ్ణి మనము తలుచుకుంటూ ఈ మంత్రాన్ని కనుక చదివితే మీ యొక్క ప్రతి పనిలోనూ కూడా కార్యసిద్ధి అనేది జరుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా మటుమాయం చేసేటువంటి చాలా చక్కటి పరిహారం అండి. చాలా చక్కటి మంత్రము. ఈ మంత్రాన్ని కనుక మీరు కనుక ఈరోజు చదవటం వలన మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ జరుగుతాయి. అలాగే ఉద్యోగ కోసం ప్రయత్నించేవారు కూడా ఈ చక్కటి మంత్రాన్ని కనుక ఈరోజు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ భక్తితో ఆర్తితో శ్రీరామచంద్రుని మనము తలుచుకుంటూ కనుక మనము ఈ మంత్రాన్ని చదవటం వలన తప్పకుండా మన కోరిక ఏదైనా సరే నెరవేరుతుందని అనడంలో సందేహం లేదండి. మనము చాలా నిస్సంకోచకంగా అంటే భయపడకుండా మనకి అనుమానం అనేది లేకుండా మనము రాముల వారిని తలుచుకుంటూ కనుక ఈ మంత్రాన్ని చదివి చూడండి. మీ ఆరోగ్య సమస్యలైనా సరే మీ కోరిక ఏదైనా సరే ఎటువంటి కోరిక అయినా సరే స్థాయికి మించిందైనా సరే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరు తీరుతుంది. ఇంతటి పర్వదినాన ఈ చక్కటి మంత్రాన్ని చదవడం వల్ల తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది అనడంలో సందేహం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా మనము ఎటువంటి సందేహం పడకుండా ఈ రోజు గనక ఈ మంత్రాన్ని చదవటం వల్ల మీ యొక్క ప్రతి పనిలోనూ విజయము అనేది కలుగుతుంది. మీ కోరిక ఏదైనా సరే రాముల వారి కృప వలన తప్పకుండా సిద్ధిస్తుంది. అది ఆ కళ్యాణం జరిగే సమయంలో గనుక ఈ మంత్రాన్ని గనక మనం జపించడం వల్ల రాముల వారిని టీవీలో చూస్తూ మనము ఈ మంత్రాన్ని జపించడం వలన తప్పకుండా మన కోరిక ఎటువంటిదైనా ఏదైనా మన స్థాయికి మించిందైనా సరే అది ఏదైనా సరే తప్పకుండా రాముల వారు అనుగ్రహం దొరుకుతుంది. మీకు ఈ వీడియో కంటపడింది అంటేనే మీరు చాలా అదృష్టవంతులండి. ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు మంచిగా త్రికరణ శుద్ధిగా మనం భక్తితో ఆర్తితో రాముల వారిని కనుక కొలుస్తూ మనము రాముడు అంటే తెలియని ఊరు అనేది ఉండదండి. ప్రతి ఊరిలో కూడా రామాలయం ఉంటుంది. అటువంటి రాముణ్ణి తలుచుకుంటూ మనము ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా మనం తలుచుకోవటం వలన మనకి జరగవు అనుకున్న పనులు కూడా జరిగి తీరుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. ఆ మంత్రము యక్షి ఓం ఊం స్వాహ, యక్షి ఓం ఉం స్వాహ, యక్షి ఓం ఉం స్వాహ, యక్షి ఓం ఉం స్వాహ అనే ఈ మంత్రాన్ని కనుక మీకు వీలైనన్ని సార్లు అండి మీకు ఎన్నిసార్లు చదువుతారో అంత మంచి అనేది తప్పకుండా మీ జీవితంలో జరిగి తీరుతుందండి. అస్సలు మీరు సందేహం అనేది పడకండి. సందేహం ఉన్నవాళ్ళు అసలు ఈ జోలికే రాకండి. మనసులో మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఆ అనుమానాన్ని తీసి పారేసి పెకిలించేసి ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా చదవండి. మీ కోరికను రాముల వారికి చెప్పుకోండి. మీ యొక్క సంకల్పం చెప్పుకొని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చదవండి. తప్పకుండా మీ కోరిక ఎటువంటిదైనా ఏదైనా సరే తప్పకుండా వచ్చే సంవత్సరం కల్లా మీది ఏది కోరికైనా సరే ఎటువంటి ఇబ్బందులైనా సరే తప్పకుండా రాముల వారు తీరుస్తారు అనడంలో సందేహం లేదండి. జై వారాహి మాత. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.